హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. ముందుగా అందరికీ కృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం అనమాట. ఏంటంటే ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మీకు ఒక చెట్టు చూపిస్తున్నానండి. ఆ చెట్టు పేరేంటో మీరు గెస్ చేయాలి. అలాగే వాటి ఫ్రూట్ నేమ్స్ ఏంటో గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇది ఈ చెట్టు సంగతి ఏంటి, ఇది అసలు ఎక్కడుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆగండి ఆగండి, అన్ని విషయాలు చిన్నగా మీతో నేను చెప్తాను కదా. అసలు నేను ఉన్నదే అందుకు కదా. ఓకేనండి. సరదాగా ఆదివారం రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ నాకు ఈ చెట్టు కనపడింది. ఈ మధ్య యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, నాకు ప్రతిదీ యూట్యూబ్లో పెట్టాలని కళ్ళన్నీ పరిసరాల మీద ఉన్నాయన్నమాట. దాంతో ఈ చెట్టుని నేను కనిపెట్టేశాను. అబ్బా, ఈ చెట్టు ఏంటే ఇట్లా ఉంది, నాకు కొంచెం ఈ చెట్టు గురించి ఈ సంగతి ఏంటో కొంచెం చెప్పవా అన్నాను. చెప్పడం ఎందుకే, నీకు చూపిస్తాను పదా అని తను ఈ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. ఈ చెట్టు పేరు, ఫ్రూట్ నేమ్స్ నాకు చెప్పేసిందండి. కానీ నేను మీకు చెప్పాను కదా, కొంచెం గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఓకేనండి. మరొక సంగతి కూడా మీకు చెప్పాలి. నా ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. దానికి కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పుకున్నా నాకు ఈ ఆనందాన్ని పంచుకోవాలనిపిస్తుంది. కాకపోతే కొంచెం డిలే అయ్యిందండి. ఎందుకంటే పండగలు ఉన్నాయి కాబట్టి కొంచెం దాంట్లో ఉన్నాను. దాంట్లో ఉండడం వల్ల వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. చూస్తున్నారు కదా. ఓకేనండి. ఇన్ని కాయలు కనపడ్డాయి కదా, అస్సలకి మనం వదిలేస్తామా అని కొన్ని కాయలు ఇంటికి కూడా పట్టుకొచ్చుకున్నాను అనమాట. సరేనండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఆ కాయలు ఏం చేశాను ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇవి కొండి ఇంటికైతే కాయలు పట్టుకొచ్చుకున్నాను. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ కాయల్ని నీట్గా వాష్ చేసాను అనమాట. వాష్ చేసి ఇట్లా కడిగి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. మా పిల్లలు అందరూ ఏంటి మమ్మీ ఈ కాయలు తినచ్చా తినకూడదా ఏంటివి అని అడిగారు అనమాట. నాన్న ఇవి తినొచ్చు ఈ కాయలు, వీటిని నేను ఇది ఇది అని చెప్పాను అనమాట. నీకు ఒకటి టేస్ట్ అయినా ఇష్టం ఉంటే ఇంకొకటి తినమ్మా, లేకపోతే వదిలేసే అన్నాను అనమాట. సరేనని మా పెద్ద బాబు ఒకటి తిన్నాడు. తినిన తర్వాత మమ్మీ బాగుందని చెప్పి వాడికి ఫ్రూట్స్ కంటిన్యూషన్గా తింటూ ఉన్నాడు. మా చిన్నోడైతే ఒకటి తినేసి అమ్మ నాకు ఇంకొద్దమ్మా ఈ ఫ్రూట్ అన్నాడు అనమాట. నేనైతే ఈ ఫ్రూట్ని టేస్ట్ చేశానండి. ఇది బేరీకాయ టైప్లో ఉందన్నమాట. ఫస్ట్ మనం తినే కదా మన పిల్లలకి పెట్టేది, అందుకని అనమాట నేను టేస్ట్ చేశాను. ఇది బేరీకాయ టైప్లో ఉంది. ఈ కాయని కొరకగానే కొంచెం వగరుగా అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. దీంట్లోకి ఉప్పు కారం కలుపుకొని అది ఉప్పు కారం నంచుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందబ్బా. మీకు కూడా ఈ ఫ్రూట్స్ దొరికితే నేను చెప్పినట్టుగా ఒక్కసారి తిని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ మాత్రం బాగుందండి. ఓకేనండి. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో కంపల్సరీగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఓకేనండి. ఉగాది పండుగను అందరూ బాగా జరుపుకున్నారా? బాగా జరుపుకుంటారని నాకు తెలుసు కదా, కాకపోతే నేను అడగాలి కదా అడిగాను అనమాట. అంతేనండి, ఇంకేం లేదు. ఓకేనండి. పండగ వస్తూ ఉంటుంది. పండగలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే మన బడ్జెట్ని మాత్రం పెంచేస్తాయి కదా, ఖర్చులు పెరిగిపోతాయి కదా. అది కాక మాకు ఈ మంత్లోనే పిల్లలకి స్కూల్స్ బుక్స్ అవన్నీ ఒకే నెలలో వచ్చేసినాయండి. టోటల్ ఈ మంత్ మాత్రం మాకు హై బడ్జెట్ అయిపోయిందనమాట. సరేనండి, ఇక మా గోల మీకు ఎందుకులేండి. చూశారు కదా, ఈ ఫ్రూట్ నేమ్ని గెస్ చేసి కింద కామెంట్స్ బాక్స్లో రాసేసేయండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ 1K రీచ్ అయిపోయారు. అలాగే వాచ్ అవర్ కూడా రావాలి కదా, అది కేవలం మీరు చూస్తేనే జరుగుతుంది ఏదైనా. ఓకేనండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సైనింగ్ ఆఫ్ మానస కోటి. బాయ్ అండి, ఉంటాను.